సంఘాలు నానాటికి అభివృద్ధి చెందుతూ మీ రాకడ వరకు కూడా నిలవబడేటటువంటి సంఘాలుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఇంకా అనేకులు ప్రభా మేము ఎరిగినటువంటి వారు ఎరగినటువంటి వారు ఎంతో మంది నాయన అది ఎంతో బహు విస్తారముగా మీరు నాయన ఈ యొక్క నూతనమైనటువంటి ఆలయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి ప్రభా ఈ ప్రాంతంలో అయా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఒక దిక్సూచిగా అయా మీరు మార్గమైనటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని గుర్తిరిగే విధంగా ఈ ఆలయపు ప్రాంతి ఈ చుట్టుపక్కలకు వ్యాపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అదే రీతిగా ప్రభా ఈ 2 వత్సరాలలో ఎన్నో అద్భుతాలు మీరు సంఘంలో జరిగించారు అయా. ఇంకా ఆయన బలమైనటువంటి కార్యాలు సంఘంలో జరిగించి మీ నామానికి మహిమలు తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆరాధన అనంతరం జరిగేటటువంటి కార్యక్రమం పెట్టుకోవడం ప్రభా ఎంతో ప్రేమతో నాయన ఈ స్థలంలో వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవుడు ఆ బిడ్డ చేసిన మంచి కార్యాన్ని బట్టి దేవుడు ఒక మంచి మరి సంఘానికి కూడా ఆ బిడ్డకి బాధ్యత రీతికి ఇస్తున్నాడు. మరి రోజు మరి ఎప్పుడు కాంతయ్య గారు వచ్చినా ఇక్కడ ఆహ్వానించేవారు మరి అందరూ ఉన్నారు. అందరూ కూడా మన పై గారు ఎప్పుడైనా వస్తే అమ్మగారితో మీతో పాటు వస్తే మీరు మా ఇంట్లో ఉండగానే మనస్తత్వాలు కలిగిన సంఘాలు ఆమె కలిగిన ప్రతి మాట అయ్యారు ఏ ఇబ్బంది పడద్దు. ఎవడెన్ని మాట్లాడుకున్నా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ పక్షాన ఉన్నాను, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు విరోధం. మరి రోజు వారి ఇద్దరి యొక్క కలయికలో సంఘ నాయకుల యొక్క కలయికలో ప్రాముఖ్యంగా మరి ఎజ్రా దేవనామానికి మహిమ కలుగునుగాక. లండన్ మిషన్ సిఎస్ఐ చిట్టివలస ఈ లండన్ మిషన్ చిట్టివలస సంఘానికి విజయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాస్తవానికి కాంతయ్య గారి గురించి ఏ స్థితిలో ఆయన ఆరాధన జరిపించారో, సంఘం అంటే 4 గోడలు 4 కిటికీలు 4 గుమ్మాలు కాదండి, విశ్వాసులను సేవ చేయడం, విశ్వాసుల సమూహాన్ని అభివృద్ధి చేయడం అనేది మొదటి సంఘంగా మనం చెప్పవచ్చు. అటువంటి విషయంలో ఆయన పడిన ప్రయాస వర్ణాతీతం. ఈ దినాన ఆయన చక్కటి సంఘాన్ని ఇక్కడ నిర్మించుకొని ఆయన వెళ్ళిపోతున్నారంటే కొంత బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆయన హయాంలో లండన్ చర్చ్ నుంచి వచ్చిన విఠల్ గారి సెయింట్ పీటర్స్ చర్చ్కి సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మా తల్లి సంఘాన్ని వదలకుండా మేమందరం కూడా ఎంతో ఐక్యతగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి అందరి కుటుంబంలో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మేమందరం కలుసుకోవడం జరుగుతుందంటే అలాగే తల్లి సంఘం
మా తల్లి గారు ఏంటి మళ్ళా మా పిన్ని గారు కూడా 2010 సంవత్సరంలో చనిపోయారండి. ఆ కార్యక్రమం అందరికీ కూడా మన కాంతే పాస్టర్ గారు దగ్గరుండి జరిపించిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను పాస్టర్ గారు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మా యొక్క సంఘ సభ్యులను కానీ మా యొక్క కుటుంబాలను కానీ మర్చిపోకుండా అప్పుడప్పుడు మేము కూడా మీ ఫోన్ ద్వారా కుటుంబ విషయాలు తెలియజేస్తూ అలాగే మా కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. సమయంలో చాలా చక్కటి మాటలు మాట్లాడిన మిసెస్ చార్మి గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో మరి స్థానిక అందరికీ వందనాలండి. నవన అయ్యగారికి అందరికీ కమిటీ మెంబర్స్కి సంఘస్థులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అయ్యగారు వచ్చి ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా 11 సంవత్సరాలు అయిపోయిందా అన్నట్టే ఉంది మా సంఘంకి. అయితే వెళ్ళిపోతున్నారు అన్న విషయం తెలిసాక వేరే అయ్యగారు వస్తారని తెలుసు. ఈ అయ్యగారు వెళ్ళేటప్పటికి అది ఆ వేదన బాధ అయితే నాలో ఎంతో ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను వచ్చేసరికి నేను రాగానే అయ్యగారి ప్రేరణ చెప్పి మోకరించి ప్రార్థన చేసుకొని అమ్మగారి ప్రేరణ చెప్పి కూర్చుని అలవాటు నాకు ఉందండి. రాగానే మోకరించి అయ్యగారిని చూసేసరికి అయ్యగారు కనిపించలేదు, పక్కన అమ్మగారు కనిపించలేదు, ఆ కన్నీరు లేదు. అంత ఐక్యత నాకు అయ్యగారితో ఉంది. ఎందుకంటే మా అందరి కుటుంబాలు కూడా ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే అయ్యగారు వచ్చినప్పటికీ మేమందరూ రెంట్ హౌస్లోనే ఉన్నామండి. అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఊరిలో హౌస్ ఉండే ఉండొచ్చు, కానీ మేమందరం అయితే రెంట్కి ఉన్నాము. ముఖ్యంగా మా అమ్మమ్మ తాతయ్య, మా తాతయ్య కమిటీ మెంబర్ అయితే ఈ సంఘానికి. మా తాతయ్య అమ్మమ్మ ఎంతో అయ్యారు. మాకు సొంత గృహం లేదండి, మా ఉంది విలేజ్లో ఉంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. మాకు గృహం కట్టుకోవాలండి, మీరు సహాయం చేయండి. మాకు అక్కడ కొబ్బరి తోట ఉందండి, ఆ తోట అమ్మి మేము ఇల్లు కడతాము, మంచి ఇల్లు కట్టుకోవాలని మాకు ఉందండి. అంటే అయ్యగారు అమ్మగారు వద్దమ్మా అది అమ్మకండి, మీకు ఇద్దరు ఆడబిడ్డలే, మాకు ఇద్దరు ఆడబిడ్డలేనండి, అమ్మకండి అమ్మ, మేము ప్రార్థన చేస్తాము. వచ్చేసిన తర్వాత మరి మాస్టర్ గారు అలాగే మన సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చిన ఎక్కడికి వెళ్ళదు మీరు మాట్లాడమని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మరి కాంతయ్య గారి వాక్యం మరి చాలా మరి గొప్ప వాక్యం అని చెప్పుకోవాలి. ఆయన చెప్పినప్పుడు ఎన్నో మరి మాటలు, ఎన్నో వాక్యాలు, మరి తెలియని వాక్యాలు మరి ఎంతో ఆయన దగ్గర నేర్చుకోవాల్సి ఉంది. మరి అలా మరి గృహాలు అవనియండి, సంఘంలో అవనియండి, బయట అవనియండి, ప్రతి చోట కూడా ఆయన ఇష్టపడే వాక్యం మరి చాలా ఆలయం కట్టడానికి మరి 11 సంవత్సరాలు నుంచి ఆయన అలాగా ప్రార్థన చేస్తూ మా దగ్గరికి వచ్చేవారు. అలాగనే మేమంతా సపోర్ట్ చేసేవారు. యాక్చువల్గా ఈ ఎల్ఎం చర్చ్ మన మాస్ గారు సార్ తెలుసు. మన మాస్ గారు సార్ మా ఫ్రెండ్ రూమ్లో అంటే హౌస్లో ప్రేయర్ చేసుకుంటుంటే అసలు దగ్గరికి వెళ్ళేటప్పటికి సార్ మా ఫ్రెండ్ పర్చేజ్ చేశారు అయ్యవారు అన్నారు చిన్న ఏదైనా స్థలం చూడమని నేను కోరడం జరిగితే మా సార్ కేసీ సార్ లండన్ మిషన్ మరి సంఘ నాయకత్వం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సెక్రటరీ, ట్రెజరర్, సంఘ నాయకులు అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. రండి ముందుకు రండి. శీల సహవాసం వారు కూడా ముందుకు రావాలండి. శీల సహవాసం వారు కూడా ముందుకు రావాలి. శీల సహవాసం వారు కూడా ముందుకు రావాలి. పట్టుకోండి ముందు అయ్యారితో కమిటీ వారు దిగిన తర్వాత శీల సహవాసం వారు కూడా జాయిన్ అవుతారు. కమిటీ వారు చూడండి, కొంచెం శీల సహవాసం పక్కకు వచ్చేయండి. ఎలా నవ్వుతారండి? నవ్వు రాదు.
మీరు యూట్యూబ్ వరకు నవ్వమంటే ఎలా? ఇప్పుడు శిరసావాసం వద్దండి. ఓకే దేవానంద రెడీ. మీరు కూడా రండి. జనరల్ మిషన్ చిట్టువలస సంఘము అందరూ గట్టిగా చెప్పబడతామండి. మరి ఇంత ప్రేమగా నిర్మాణం చేయగలిగినారు సేవకులు. మరి ఎంతో ఆత్మీయంగా కరోనా వచ్చినప్పుడు మీ అందరూ తెలియకపోవచ్చు. నిజంగా అయ్యగారు ఆ యొక్క ఇంట్లో అయ్యగారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఎల్ఎం చిట్టువలస సంఘం వారు వ్యక్తిగతంగా ఏమన్నా అయ్యగారి చిట్టువలస సంఘం వారు